నుంచి వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఇప్పుడు ఈ 5 ఏళ్లు నీ నోరు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీశైలం నీటిని 2014, 2015, 2016లో తెలంగాణ ప్రభుత్వం వదిలేస్తుంటే ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. హైదరాబాద్ విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థల విషయంలో అఫీషియల్ గా, నాన్ అఫీషియల్ గా రాజీ పడ్డానని చెప్పినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కదా ఒక 2 వారాల క్రితం. రాజీ పడిపోయి ఆస్తుల విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో రాజీ పడిపోయి విజయవాడకి పారిపోయి వచ్చాను అని స్వయంగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల పాటు నోరు మూసుకుని 5 ఏళ్లు కేసీఆర్ గారి అడుగులకు మడుగులొత్తి ఇవాళ ఆంధ్రుల పౌరుషం, ఆంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకుని ఒక ఘర్షణ వాతావరణంలోకి రావాలనేటటువంటి విధంగా ఎన్నికల కోసం రెచ్చగొట్టడం అనేటటువంటిది న్యాయమేనా అని చెప్పి ఈ రోజు అడుగుతూ ఉన్నాం. నిజానికి మీరు భయపడుతున్నది ఎవరికి? ఒకసారి మోడీకి భయపడ్డారు, ఆ తర్వాత కేసీఆర్కి భయపడ్డారు. 9 ఏళ్లుగా మిమ్మల్ని భయపెడుతున్నది ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అనేటటువంటి 3 అక్షరాలు చూసి ఇవాళ మీరు గజగజ వణికిపోయి ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటటువంటి మాటలేనా అని ఒక విస్మయం పొందేటట్లుగా మీరు దిగజారిపోయి మాట్లాడడానికి కారణం మీ భయం కాదా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? కేసీఆర్ గారికి ఆ రోజు భయపడడం వల్లనే మీరు, అది కూడా ఓటుకు కోట్ల కేసులో బుక్ అయిపోయి ఆ కేసు మీద ఎటువంటి దర్యాప్తు జరగకుండా ఆపడానికి మీరు ఆంధ్రని తాకట్టు పెట్టినటువంటి మాట నిజం.